ఇప్పుడు కేవలం 7,999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఎమ్మెల్యేలపై మరొకసారి సీరియస్ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. టీడీపీ నేతలతో సమావేశమైన బాబు 37 మంది ఎమ్మెల్యేలపై అసహనం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోవాలని సూచించారు. రాష్ట్ర కమిటీల ఏర్పాటు ఆలస్యం కావడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై కొన్నాళ్లుగా చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారు. పనితీరు మార్చుకోవాలని పదే పదే సూచించారు. కొంతమందితో భేటీ అయ్యారు. ఆ తర్వాత పనితీరు మెరుగుపడిందంటూనే 37 మందిపై సీరియస్ అయ్యారు. ఇంకా మెరుగుపడాల్సి ఉందంటూ క్లాస్ తీసుకున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ బ్యాక్ ఎండ్ టీంతో చంద్రబాబు సమావేశమయ్యారు. పార్టీలో ఏం జరుగుతోంది, ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం ఎలా ఉంది అనే అంశంపై బ్యాక్ ఎండ్ టీం రిపోర్ట్ ఇస్తోంది. ఈ రిపోర్టుతో పాటు చంద్రబాబు దగ్గర మరికొన్ని నివేదికలున్నాయి. వీటి ఆధారంగా ఎమ్మెల్యేల ట్రాక్ రికార్డు తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న రిపోర్టు ప్రకారం 37 మంది ఎమ్మెల్యేలు డేంజర్ జోన్లో ఉన్నారు. వీరి పనితీరు సంతృప్తికరంగా లేదు. చంద్రబాబే ఈ విషయాన్ని డైరెక్ట్గా తేల్చేశారు. 37 మంది ఎమ్మెల్యేల రికార్డ్ వరస్ట్గా ఉందంటూ కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. రాష్ట్ర కమిటీల ఏర్పాటు ఆలస్యం కావడంపైన చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఆలస్యానికి కారణాలపై ఆరా తీశారు. కమిటీల ఏర్పాటుకు సంబంధించి పరిశీలకులను ఏర్పాటు చేశారు. వీరి పనితీరుపై కూడా సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారంలో కమిటీల విషయంలో క్లారిటీ రావాలని ఆదేశించారు. ఓవైపు కమిటీలు, మరోవైపు ఎమ్మెల్యేల తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. వచ్చే వారం నుంచి ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడే అవకాశాలున్నాయి. రాబోయే ఎన్నికలకు కట్టుదిట్టమైన ప్రణాళికతో వెళతామని చంద్రబాబు స్పష్టం చేశారు.